హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. వనంలోకి ఆదిపరాశక్తులు భక్తి పారవంశంతో మునిగి తేలాల్సిన వనం ఇప్పుడు ట్రాఫిక్ ఉచ్చులో చిక్కుకోవడంతో భక్తజనం మేడారం వెళ్ళలేకపోయారు. చూస్తుండగానే తల్లులు వన ప్రవేశం చేస్తున్న వేళ కడసారి చూపుకైనా నోచుకోలేక వేలాది మంది భక్తులు మనోవేదనకు గురయ్యారు. అమ్మలకు నిల్వెత్తు బంగారం సమర్పించుకుందామని ఎదురు చూసిన ట్రాఫిక్ జాము భక్తులకు నిరాశ మిగిలిచ్చింది. అడుగు ముందుకు పడిన ట్రాఫిక్ జాము, గంటల తరబడి కదలని వాహనాలు, వార్తలు అది మీడియాలో చక్కర్లు కొట్టడంతో పరాశక్తులు గద్దె దిగి అడవి బాట పడుతుంటే మేడారం రాలేక, మొక్కులు చెల్లించుకోలేక, ఆ తల్లుల దివ్య మంగళ స్వరూపాన్ని చూడలేక లక్షలాది మంది భక్తులు సందిగ్ధంలో పడిపోయారు. కొంతమంది భక్తులు ఎంతో ఆశతో వచ్చిన గమ్యం చేరలేక మార్గమధ్యంలోనే మొక్కులు తీర్చుకుని భారమైన హృదయంతో వెనుదిరిగారు. అంటే అతిశయోక్తి కాదు. వనదేవతల దర్శనం భాగ్యం కలగలేదని కొందరు, తల్లుల దీవెనలు ఎక్కడ ఉన్నా లభిస్తాయని మరికొందరు తమను తాము ఓదార్చుకుంటున్నారు. నిర్వహణ లోపం వల్ల ఈసారి మేడారంలో భక్తుల వేదన వర్ణాతీతం. మొక్కు తీరకముందే ముగ్గురు అమ్మలు వనంలోకి వెళ్ళిపోతుంటే ఆ కన్నటి గాథలకు బాధ్యులు ఎవరు? అధికార యంత్రాంగమా? స్థానిక ప్రజాప్రతినిధుల ఆత్మవిమర్శ చేసుకోవాలి. అనేక రవాణా సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ ట్రాఫిక్ జామ్ సమస్య ఎందుకు తలెత్తిందో ఇప్పటి వరకు కారణాలు చెప్పలేదు. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి మంచినీళ్ళు సైతం దొరకక ఆకలితో అలమటించి భక్తులు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితి కారకులు ఎవరు బాధ్యత వహిస్తారని భక్త కోటి జనం ప్రశ్నిస్తున్నారు. భక్తులను అసౌకర్యానికి గురి చేసిన ఘోరమైన తప్పిదాలకు శిరస్సు వంచి క్షమాపణలు కోరిన క్షమార్హం కాదని భక్తులు అంటున్నారు. భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కసారి పరిశీలిస్తే స్థానిక శాసన సభ్యురాలు దనసరి అనసూయ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను డౌన్ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పాలగొట్టి ఇల్లు పీకి పందిరి వేసినంత పనిచేశారు. ఒంటెద్దు పోకడల ప్రదర్శించిన నాయకులు ఇప్పుడు తలలు ఎక్కడ పెట్టుకుంటారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలోని అతిపెద్ద కుంభమేళాగా సాగే సమ్మక్క సారలమ్మ జాతరలో వీవీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఫోటోలు పోజులు ఇవ్వడానికే సరిపోయిందని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత జాతరకు వచ్చే భక్తుల కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదంటే అతిశయోక్తి కాదు. ఇది ఇలా ఉంటే సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పేరుతో అందిన కాడికి దండుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల కాంట్రాక్టులు తమ అనుచరులకు ఇవ్వాలని మంత్రులు బహిరంగంగానే దూషించుకున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర దట్టమైన అటవీ ప్రాంతం ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర. ఈ నియోజకవర్గానికి దనసరి అనసూయ శాసనసభ్యురాలు కాగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోడం వీరయ్యలు ఈ జాతరలతో సంబంధం ఉంటుంది. అయితే అందరినీ పక్కన పెట్టి స్థానిక శాసనసభ్యురాలు దనసరి అనసూయ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలే అభివృద్ధి పనులకు నాయకత్వం వహించారు. అందుకే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చూడనట్లుగా వివరించారని చివరి రోజు మొక్కుబడిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారని అంటున్నారు. ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అతి భారీగా 351 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు 101 కోట్లు, ఇతర రహదారులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి తదితర మౌలిక సదుపాయాల కల్పనకు 150 కోట్లు కేటాయించింది. ఇక్కడే
అసలు శిక్ష మొదలైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తమ అనుచరులకు కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవాలని పట్టుబట్టారు. అయితే కాంట్రాక్టు ప్రవృత్తిగా పనిచేస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దనసరి అనసూయలు వ్యూహాత్మకంగా చక్రం తిప్పి మంత్రి సురేఖ అనుచరులకు కాంట్రాక్టు పనులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ గొడవంతా తిరిగి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుని సొంత పార్టీలోనే తిట్టుకోవడం మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతరకు అభివృద్ధి పేరుతో విడుదల చేసిన నిధుల వినియోగంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలకులు డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారు తప్ప భక్తుల ప్రయోజనాల కోసం ఆలోచించడం లేదని మండిపడుతున్నారు. ఏదేమైనా ఈసారి జనం జరిగిన మేడారం జాతర అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మేడారం మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారనే సోయి కూడా లేకుండా కాంగ్రెస్ మంత్రులు తమ పబ్లిసిటీ స్టంట్ల కోసం సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. సామాన్య ప్రజల భద్రతను గాలి కొదిలేసి వీఐపీల సేవలో పోలీసులు మునిగి తేలారని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. ఒకవైపు లాఠీ చార్జీలు, ట్రాఫిక్ జామ్లు, మరోవైపు భరించలేని మురుగు వాసనతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని బీఆర్ఎస్ పేర్కొన్నది.